ఓల్డ్ బోయగూడలోని దీప్ ఇంజనీరింగ్ కంపెనీలో భారీ చోరీ జరిగింది. దాదాపు 30 లక్షల నగదును అంతర్రాష్ట్ర దొంగలు ఎత్తుకెళ్లారు. కొడుకు ఎంబీబీఎస్ కోర్సు కోసం 30 లక్షల నగదును దాచుకున్నానని మహంకాళి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేవలం 24 గంటల్లో కేసును ఛేదించారు. నిందితుల నుంచి 28 లక్షలు స్వాధీనం చేసుకుని పోలీసులు రిమాండ్కు తరలించారు. రాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి దొంగతనం చేసినట్టు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ బోయగూడ లోపల దీపా ఇంజనీరింగ్ ఒక షాప్ ఉంటుంది. దాని యొక్క యజమాని జయేష్ కుమార్ రంజన్ అని పాటిల్ అని అతడు ఫస్ట్ రోజు ఫిబ్రవరి 1 రోజు కాంప్లైంట్ ఇస్తారు. గడిచిన రాత్రి షాప్ లోపల కొట్టి షాప్లో నుండి 30,20,000 రూపాయలు తీసుకుపోయారని కాంప్లైంట్ పైన మహంకాళి ఎస్హెచ్ఓ గారు పరశురామ్ గారు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంలోనే మేము మా సిపి గారి ఆదేశానుసారంగా మా డీసీపీ సాధన రష్మి పెరిమల్ ఐపీఎస్ డీసీపీ నార్జన్ గారి సూపర్విజన్ లోపల మేము 4 టీంలు తయారు చేయడం జరిగింది. మహంకాళి ఎస్హెచ్ఓ పరశురామ్ గారు ఒకటి, మహంకాళి డిఐ కుమార్ గారు ఒకటి, మరి గంగాధర్ ఎస్ఐ రాంగోపాల్పేట, శ్రీవర్ధన్ ఎస్ఐ మార్కెట్ ఇన్స్పెక్టర్ ద్వారా 4 టీంలు తయారు చేసి చాలా జాగ్రత్తగా పరిశోధన చేయడం జరిగింది. అయితే ఈ లాస్ట్ లోపల మనకు ఈ మహంకాళి ఏరియా లోపల ఉన్న లాడ్జ్ ఒకటి స్టార్ లాడ్జ్ అని ఒకటి ఉంటుంది. సితారా లాడ్జ్ అని ఉంటుంది. ఆ లాడ్జ్ దగ్గర మనకు లీడింగ్ వచ్చింది. మొత్తం వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే లాడ్జ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని క్యాప్చర్ చేయడం జరిగింది. అందులో 3 నేరస్తులు వాళ్ళు వచ్చేసి యూపీ వాళ్ళు, మరి వేరే మహారాష్ట్ర వాళ్ళు, పుణ్య వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసి వెరిఫై చేస్తే వాళ్ళు గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడనే బట్టల వ్యాపారం చేయడము, ఇదంతా ఏరియా పైన మంచి అవగాహన ఉండడం. దాంట్లో భాగంగానే ఆ షాప్లో ఎవరు లేరని తెలిసి వాళ్ళు లాకేసిపోయారని తెలుసుకున్న తర్వాత ఆ షాప్కి రాత్రి ఆ రోజు 31 జనవరి 30 రాత్రి వాళ్ళు మధ్యరాత్రి షాప్ను లిఫ్ట్ చేసి దాంట్లో ఈ క్యాష్ తీసుకోవడం తెలిసింది.